సో ఒక చిన్న ఇష్యూ ఇది. పాపం వీళ్ళు వాళ్ళకి రావాల్సిన అంటే ఒక 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 బిడ్డగా వాళ్ళకి రావాల్సిన వాటా కోసం వాళ్ళ బ్రదర్ మీద కొట్లాడుతున్న క్రమంలో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ వాడు ఇందులోకి ఎంటర్ అయిపోయి వీళ్ళ కుటుంబం నుంచి జీపీఏ చేసుకొని వీళ్ళకి ఆ భూమిని కాకుండా చేస్తున్నాడు. కోర్టులో కేసున్నా కోర్టులో కేసు అయింది. కోర్టు అసలు రిజిస్ట్రేషన్ జరగొద్దని చెప్పింది. కంటెంప్ట్ వేసినారు. దాని తర్వాత కూడా అక్కడ ఉన్న సబ్ రిజిస్ట్రార్, ఏ సబ్ రిజిస్ట్రార్ అయినా శంకరపల్లి సబ్ రిజిస్ట్రార్, ఏం పేరు ఉండే, బషీద్ ఖాన్ అనే సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్లు చేసుకుంటూ పోతున్నాడు. 2 రిజిస్ట్రేషన్లు చేసిండట. మరి ఎట్లా చేస్తాడు కోర్టు ఆర్డర్ ఉండగా? నేను కూడా నిన్న మాట్లాడితే వీళ్ళ షేర్లో భాగంగా 1/3 దాంట్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు అని కోర్టు చెప్పిందని అంటున్నాడు. రిజిస్ట్రేషన్ చేసిన సేల్ డీడ్లు చూస్తే 1/3, 2/3 అని ఈయన డిసైడ్ చేసేసిండు. ఎవరు? ఈ సబ్ రిజిస్ట్రార్. మరి ఏ రకంగా మీరు ఇంత దారుణంగా కోర్టు ఆర్డర్లు ఉన్నా కూడా పక్కన పెట్టేస్తున్నారు? ఈ కంపెనీ ఏంటంటే దయచేసి ఇక్కడ మీరు వెళ్ళి కొనే ప్రయత్నం చేయకండి. ఏందో కంపెనీ ఉండే అంకుర్ హోమ్స్ బిల్డర్స్, ఐకాన్ వెస్ట్ ప్రాజెక్ట్. వీళ్ళది ఎక్కడ అంటే దాదాపు ఇది 21 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ అనమాట. పాప రండి దగ్గరికి రండి. ల్యాండ్ ఇది ఎక్కడ అంటే ఫతేపూర్ విలేజ్, శంకర్పల్లి మనకి ఎక్కడ 111 జీవోకి అవతల ఉన్న ఈ ప్రాంతం ఏదైతే ఉందో శంకర్పల్లి, మోకిలా దగ్గర. ఇదంతా కూడా మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. మోకిలా పోలీస్ స్టేషన్ రాదు. ఏ పోలీస్ స్టేషన్? శంకర్పల్లి పోలీస్ స్టేషన్. సో అయితే ఇందులో వీళ్ళు 11 ఎకరాల్లో వీళ్ళకి డిస్ప్యూట్ నడుస్తుంది అనమాట. అంటే వీళ్ళ యాన్సిస్టర్ ప్రాపర్టీ, ఇది వారసత్వంగా వచ్చిన భూమి. తాత దగ్గర నుంచి తండ్రి దగ్గర నుంచి వీళ్ళు సిస్టర్స్, బ్రదర్ ఉంటే బ్రదర్ సక్సెషన్ చేసుకొని బ్రదర్ అమ్మేసుకున్నారు అనమాట. అమ్మేసుకోవడం అంటే ఇందులో ఉన్న 21 ఎకరాలు అప్పుడింత అమ్ముకొని 11 ఎకరాలు, మిగతా 11 ఎకరాలని అంకుర్ హోమ్స్ అనేటోడికి జీపీఐ చేసిండు. జీపీఐనేనా? జీపీఐ. డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఇచ్చిండు అనమాట. డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఇస్తే ఎన్ని విల్లాలు కట్టిండు? 94 విల్లాస్. 94 విల్లాలు కట్టిండు అనమాట. ఈ 94 విల్లాలు కట్టి ఇప్పుడు అమ్ముకుంటున్నాడు. వీళ్ళు కోర్టుకు వెళ్ళినా కూడా కోర్టు రిజిస్ట్రేషన్లు చేయొద్దని చాలా క్లియర్గా చెప్పింది. ఎందుకంటే వీళ్ళు పార్టీషన్ సూట్ వేసారు. ఇందులో మాకు కూడా వాటా ఉన్నది, మాకు ఇస్తలేడు అని చెప్తే కోర్టు కూడా వాళ్ళ పిటిషన్ పరిగణలోకి తీసుకొని రిజిస్ట్రేషన్లు చేయొద్దు అని చెప్పింది. ఎవరయ్యా ఆయన అంకుర్ హోమ్స్? ఆయన అంటే అంకురా హోమ్స్ ఐకాన్ వెస్ట్ ప్రాజెక్ట్. ఐకాన్ వెస్ట్. సో ఈ రకంగా వీళ్ళు ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇవేనా విల్లాలు? ఇవన్నీ కన్స్ట్రక్షన్. సో ఇట్లా ఈ విల్లాలు అనమాట. దాదాపు 94 విల్లాస్ అన్ని కట్టేసిండు. కట్టేశాడు. 11 acres లో 94 విల్లాస్. 11 acres 94 విల్లాస్. సో 11 ఎకరాల్లో ఈ 94 విల్లాలు కడుతున్నాడట. వీళ్ళు నిన్న మన దగ్గరికి రావడంతో నేను సబ్ రిజిస్ట్రార్ కూడా ఫోన్ చేస్తే ఆయన కూడా అటు ఇటుగానే మాట్లాడుతున్నాడు. నేను చేయను సార్, చేయనిగా 1/3. మరి 1/3 లో కూడా మిగతాయి చేస్తారా? 2 చేసిరు కదా, మిగతాయి కూడా చేస్తారా అంటే లేదు నేను చేయను అంటున్నాడు. మరి చేయాలి కదా. 1/3 కోర్టు చెప్పిందని మీరు తప్పుడు సమాచారం ఇస్తున్నప్పుడు మరి మిగతాయి కూడా రిజిస్ట్రేషన్ చేయాలి కదా. ఇప్పుడు లేదు, ఇప్పుడు చేయని ఆపేసిన సార్ అంటుండు. సో ఈ విల్లాలు వీళ్ళు కట్టిరనమాట. ఇది కూడా సాఫ్ట్ హ్యాండ్ ఓవర్ చేస్తా అంటున్నారు జూలై నుంచి. ఎవరైనా పెద్ద మనిషి అంటే ఓనర్ ఏం పేరు? అయిన పేరు జయపాల్ రెడ్డి, తిమ్మయ్య గారి జయపాల్ రెడ్డి. ఈయన సో ఈయన జైపాల్ రెడ్డి అటు. ఈయన పేరు తిమ్మయ్య గారి జయపాల్ రెడ్డి. వీళ్ళంతా ఎవరు? వెంకట్ మోగంటి, పార్ట్నర్షిప్ కో-ఫౌండర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. జైపాల్ రెడ్డి కో-ఫౌండర్ అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అట. ఈయన ఎవరు? పార్ట్నర్ రవికాంత్ రెడ్డి. ఆయన వీళ్ళు ముగ్గురు. ఇప్పుడు అందులో 94 విల్లాస్ వీళ్ళు పార్ట్నర్స్. ఓకే, ఇప్పుడు మీ దగ్గరికి రండి ఒకసారి. మీదేనా అమ్మ భూమిది? మా తాతది. మీ తాతది. తర్వాత ఏమైంది? అయితే మా తాతది మాకు నా పెళ్ళప్పుడు ఒక 5 ఎకరాలు రాసిండ్రు. అది అమ్మేసుకున్నాడు మా తమ్ముడు. మా తమ్ముడు మీకు రాసిచ్చిండ్రా? నాకు రాసిచ్చారు మా నాన్నమ్మ. మేము చిన్న ఉన్నప్పుడు మా నాన్న చనిపోయాడు. అయితే మా నాన్న చనిపోతే మా నాన్నమ్మ పెళ్లి చేసేసింది. 5 ఎకరాల పొలం రాసి పెళ్లి చేసింది. అయితే ఉన్నది కదా అని చెప్పేసి నేను నూకుంటే మా తమ్ముడు
అమ్మేసుకున్నాడు. సరే పోనీలే అమ్మేసుకుని ఇంకా వేరే ఉన్నది కదా, దాంట్లో పార్ట్నర్షిప్ ఇస్తాడు కదా అని నేను అనుకున్నా. ఇస్తా అన్నాడు. అయితే మా చెల్లెలకి నాకు కూడా 7 ఎకరాలు రావాలి, ముగ్గురం పార్ట్నర్షిప్. అయితే మా తమ్ముడు మాకు చెప్పకుండా 11 ఎకరాలు మొత్తం అమ్మేసుకున్నాడు. అప్పుడింత అమ్మేసుకున్నాడు అనుకో, ఉన్నది కదా అని మేము అమ్ముకున్నాం, మీకు చెప్పకుండా అమ్మేసుకున్నాక మాకు తెలిసింది, మా పాలెల ద్వారా తెలిస్తే మా ఊర్లో అమ్ముకుంటుంటే విన్నాము. తర్వాత ఆన్లైన్ లో చూస్తే వీళ్ళు చూసిండ్రు, అమ్ముకున్నాడు. మొత్తం రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఎంత అయిపోయింది, మేము అప్పుడు కేసేసినాం అనమాట. ఏమైంది బ్రదర్ అసలు? ఇది పార్టీషన్ సూట్ వేసాం 2022లో. మాకు కూడా పోతుంది. ఎంతమంది అమ్మా మీరు? మేము ముగ్గురం. నాకు మీ అన్న ఒక్కడేనా? అన్న ఒకడు, తమ్ముడు ఒకడు, నేను పెద్దామని. మీరు పెద్ద ఆమె, మీతో పాటు ఇంకిద్దరు ఆడోళ్ళు ఉంటది. నా తర్వాత ఓకే, మీరు చెప్పండి. ఇది 2022లో పార్టీషన్ సూట్ వేసాము. ఓకే, 22 వేసిన తర్వాత 2023లో ఈ డెవలప్మెంట్ రేరా నుంచి హెచ్ఎండి నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు 1 ఇయర్ తర్వాత. ఓకే, సో 2022లో మేము కేసు వేసినట్టు వాళ్ళు వేశారు, వాళ్ళు దానికి కౌంటర్ కూడా వేశారు. వాళ్ళకి తెలిసిన తర్వాత 2023లో పర్మిషన్ తెచ్చుకొని గ్రౌండ్ లెవెల్ లో వర్క్ స్టార్ట్ చేసి సేల్ లీడ్ చేస్తున్నారు, మల్టిప్లై చేద్దామని చెప్పేసి. సో అప్పుడు కోర్టులో చెప్పాము. తర్వాత 2024లో స్టేటస్ కో వచ్చింది మే మంత్ లో. వచ్చిన తర్వాత విత్ ఇన్ 10 days కి 1 day లో 11 విల్లాస్ చేశాడు. కంటెంప్ట్ చేశాడు, కోర్టు ఆర్డర్ ని వైలేట్ చేశాడు. అడిగితే నేను ఏదైనా చేస్తా, మా గవర్నమెంట్ నా చేతిలో ఉంది, జ్యుడిషియర్ నా చేతిలో ఉంది, నేను ఏదైనా మేనేజ్ చేస్తా అంటున్నాడు. దాని తర్వాత అడిగినందుకు మీడియం తీసుకెళ్లి అక్కడ పెట్టాను సైట్ దగ్గర. తీసుకెళ్ళినందుకు నా మీద పోలీస్ కేసు రాంగ్ ఎఫ్ఐఆర్ రాపించారు మా ముగ్గురు. ఏమని? మేము మీద కేసు పెట్టిండా? మా మమ్మీ, మా పిన్ని మీద, నా మీద, ముగ్గురు మీద కేసు పెట్టాడు. ఎవరైనా జైపాల్ రెడ్డి? జైపాల్ రెడ్డి. ఎవరైనా జైపాల్ రెడ్డి ఎక్కడైనాది? కామారెడ్డి అతను మీ మీద కేసు పెట్టించిండు? మా ముగ్గురు మీద కేసు పెట్టించాడు. ఎప్పుడు? 2024 ఫిఫ్త్ మంత్ లో. ఎవరెవరి మీద జైపాల్ రెడ్డి పెట్టిన కేసు? మా పిన్ని, మా మమ్మీ, వనజ, అమర్. మీ పేరు అమరా? స్వరూపారాణి ఎవరు? మా పిన్ని. ఆమె మీరందరు లొకేషన్ కి వెళ్ళిరా ఆ రోజు? లేదు, వెళ్ళలేదు. మరి నేను నా దగ్గర పిలిపించాడు అక్కడికి, వాళ్ళ సైట్ దగ్గరికి. అది 22 ఏప్రిల్ పిలిపించి అడిగాడు, ఇట్లా మేము చెప్పింది వినాలి, ఇచ్చిందే తీసుకోవాలి అని చెప్తున్నాడు. నన్ను మా ఇస్తా అన్నారు మీకు అని ఇంకా చెప్పలేదు, అది కూడా చెప్పలేదు. ఎంత ఇస్తుంది తీసుకోవాలంట. మీరు ఇచ్చేది ఏంది, మా ల్యాండ్ మొత్తం ఆయన కబ్జా చేశాడు, అది ఇప్పుడున్న ల్యాండ్ అంతా మాకే వస్తుంది అది. ఓకే, సో అడిగితే అట్లా ఇంకా చెప్పి వాళ్ళు పంపించాడు. దాని తర్వాత మాకు ఫాల్స్ అలిగేషన్ పెట్టాడు. ఇట్లా ఏమని రాశాడు ఇందులో మేము, మా పిన్ని, నేను, మా మమ్మీ వచ్చి అని రాశాడు. థ్రెటన్ టు లీవ్ ద ఐకాన్ వెస్ట్ that has complained has been constructing at accused uncle's land in ఫతేపూర్. ఓకే, సో ఇప్పుడు ఎవరెవరు వెళ్ళారు మీరు? ఈ స్వరూపారాణి వీళ్ళందరూ కలిసి వెళ్ళారా? లేదు. లేని వాళ్ళది ఎట్లా పెట్టిండి ఇందులో? అది ఆయన పెట్టాడు, అడిగితే అది చెప్పలేదు. ఎస్ఐ ఎవరు? ఎస్ఐ వచ్చేసి కోటేశ్వరరావు. ఈ సైట్ వచ్చేసి మోకిల దగ్గర ఉంది, కొడంగల్ అని చెప్పేసి అర్బన్ ట్రిల్లా. అక్కడ పిలిపిస్తే వెళ్ళినందుకు మామూలుగా జనరల్ గా మాట్లాడి తర్వాత కేసు పెట్టాడు. కానీ తను ఎఫ్ఐఆర్ రాపించిందేమో 2 ఏప్రిల్, నన్ను పిలిపించింది ఏప్రిల్ 22. ఇన్సిడెంట్ జరిగింది 22. స్వరూపరాణి ఆమె అసలు రానే రాలేదు. ఆమె ఎక్కడ ఉంటది? ఇక్కడే ఉంది, హైదరాబాద్ లో. ఆ టైంలో యుఎస్ లో ఉండే. యుఎస్ లో ఉన్న మీద కూడా కేసు పెట్టాడు. ఆమె రాసిన స్వరూప గారులతో కలిసి మా వర్క్స్ జరగనివ్వకుండా, మేము సేల్ చేయించిన కస్టమర్ల దగ్గరికి వెళ్ళి మా యొక్క విల్లాస్ కొనకుండా బెదిరిస్తున్నారట మీరు. అర్బన్ ట్రిల్లా నందు ఉండగా అమర్ తన అనుచరులతో కలిసి నా దగ్గరకు వచ్చి, మీరు మా మేనమామ భూమి ఫతేపూర్ నందు నిర్మాణం చేస్తున్న ఐకానిక్ వెస్ట్ గల దానిలో నుంచి వెళ్ళిపోండి, లేదంటే మీ అంతు చూస్తామని మీరు బెదిరించారట. లేదు, ఆయన వచ్చి నన్ను పిలిపించి మాట్లాడి బెదిరించాడు. ఏదైనా మేనేజ్ చేస్తాను, నేను జడ్జినే ట్రాన్స్ఫర్ చేయించినాను అని చెప్తున్నాడు. ఎవరు? జైపాల్ రెడ్డి. ఇతను జడ్జినే ట్రాన్స్ఫర్ చేయించాడంట. ఆయన ఏదైనా మేనేజ్ చేయగలుగుతాడంట, జుడిషియర్ ని, గవర్నమెంట్ చేతిలో ఉందంట ఆయనకి. ఇప్పుడు కంప్లైంట్ ఏమో 2వ తారీఖు 4వ నెల రిసీవ్డ్ అని ఉంది, మరి 22వ తారీఖు బెదిరించారని ఉంది ఏంది? అదే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వెళ్ళి బెదిరిస్తారా? ముందే రాసి, అంటే నన్ను ఇన్సిడెంట్ తెప్పించుకున్నాడు, అంటే పిలిపించుకున్నాడు, అంటే బుక్ చేసి. ఎస్ఐ ఎట్లా పెట్టిండా? అదే అడిగితే ఇక ఆయన కూడా ఎస్ఐ బెదిరించే వదిలేశాడు. తర్వాత అది కేసు క్లోజ్ చేస్తారు. అది కేసు క్లోజ్ అయిందా? క్లోజ్ అయింది. ఏమని క్లోజ్ చేశారు? మళ్ళీ అది మాకు ఇవ్వలేదు. ఇప్పుడు కోర్టుకి నుంచి తెప్పించుకున్నాం ఈ కాపీ. ఇప్పుడు కోర్టు ఏం ఆర్డర్ ఇచ్చింది మీకు అనుకూలంగా? ఈ
ఈ ప్రాపర్టీ ఎవరు కొనొద్దు అమ్మొద్దు అని ఇచ్చారు. ఎవరు కొనొద్దు అమ్మొద్దు. అమ్మొద్దు. నిన్న సబ్ రిజిస్టర్ మాట్లాడితే ఏమంటుంటే 1/3 దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని కోర్టు చెప్పిందని అంటాడు. అట్లా ఇవ్వలేదు. 1/3 షేర్ అనేది మాకు 1/3 షేర్ ఉంది వీళ్ళకి. సో అది మా ఎక్స్టెంట్ వరకు బోర్ అమ్మతోనే ఉంది. టోటల్ అక్కడ వచ్చేసి ఇప్పుడు ఉండే 11 ఎకర్స్ ఉంది. ఓకే, టోటల్ 21 ఎకర్స్ వేస్తాం కదా. సో మా మమ్మీకి పిన్నికి వచ్చేసి 14 ఎకర్స్. ఆయన తీసుకుని 11 ఎకర్స్ ఆ ల్యాండ్ మొత్తం మాకే వస్తుంది. సో ఆయనే క్రియేట్ చేసుకుని 1/3 షేర్ మేము అమ్ముకోవచ్చు అని ఇచ్చానని చెప్తున్నాడు. క్లియర్ గా ఇచ్చారు 1/3 షేర్ ఎవరు అమ్మవద్దు, ఓన్లీ అసలు టిల్ కేసు అయ్యేంత వరకు ఎవరు అమ్మద్దు కొన్నది క్లియర్ గా ఇచ్చారు. తర్వాత వీళ్ళు అట్లా మేనేజ్ చేసుకొని చేస్తున్నారు. బషీద్ ఖాన్ సబ్ రిజిస్టర్ అడిగితే నేను అఫిడవిట్ తీసుకున్నాను. అఫిడవిట్ నేను మాట్లాడినప్పుడు కూడా అదే అంటున్నాను కదా, అఫిడవిట్ తీసుకున్నా కోర్టు చెప్పిందని అంటున్నాడు కదా. అఫిడవిట్ ఎలా తీసుకుంటారో అర్థం కాదు. అది ఆల్రెడీ బ్లాక్ లిస్ట్ లో ఉంది, క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇక్కడ ఇది ఈ బ్లాక్ లిస్ట్ లో కూడా ఉంది. ఏది ఇప్పుడు ఇవన్నీ బ్లాక్ లిస్ట్ లో ఉన్నాయా? ఈ సర్వే నెంబర్ అన్ని బ్లాక్ లిస్ట్ లో ఉంది. సర్వే నెంబర్ ఎంత ఇది? 21, 22, 24, 21, 23 and 24. సో ఈ సర్వే నెంబర్స్ అన్ని బ్లాక్ లిస్ట్ లో ఉన్నాయి. బ్లాక్ లిస్ట్ లో ఉంది. కవర్డ్ బై కోర్ట్ స్టే, కవర్డ్ బై కోర్ట్ స్టే. ఇది దాని తర్వాత ఈ 2 డాక్యుమెంట్స్ చేశాడు జనవరి మంత్ లో. ఈ 2 సేల్ డీల్ చేసిన ఎవరైనా సబ్ రిజిస్టర్ కోర్టులో కేసు ఉండగా ఇది ఆల్రెడీ తను కూడా ఇచ్చాము. తను బ్లాక్ లిస్ట్ లో కూడా ఉంది. ఇందులో చెప్పాడా ఏమైనా రాశాడా? ఇక్కడ రాశాడు. వాళ్ళే క్రియేట్ చేసుకొని రాశాడు ఇక్కడ క్లియర్ గా. ఇక్కడ వేర్ హ్యాస్ ద ల్యాండ్ లార్డ్స్ బీర్లా శ్రీనివాస్ అంటే మీ మామ తమ్ముడు కొడుక సన్ ఆఫ్ బీర్లా బీరేష్ అండ్ బీర్లా శ్రీహరి సన్ ఆఫ్ బీర్లా బీరేష్ are entitled to 1/3 share in the ancestor property, and the same 1/3 property is the subject matter of development and sale, leaving 2/3 share of female heirs. ఇక్కడ ఆయన డిసైడ్ చేసిండుగా. ఆయన కోర్టు ఎక్కడ డిసైడ్ చేయలేదు, ఆయన డిసైడ్ చేసుకున్నాడు. 2/3 షేర్ వదిలేసి అమ్ముతున్నాడు. కోర్టు ఎక్కడ డిసైడ్ చేశారు అంత మాకు షేర్. మిస్టర్ వనజ అండ్ స్వరూప్ ఎవరు? మీరు పిన్ని. సబ్ రిజిస్టర్ రాసిండు కదా ఇంట్లో. ఆయన చెప్పారు, ఆయన క్రియేట్ చేసుకొని రాసుకున్నారు. ఎన్ని సేల్ డీడ్లు అయినాయి? ఇది జనవరి మంత్ లో 2 సేల్ డీడ్ చేశారు. స్టేటస్ కో ఉన్నప్పుడు 11 డాక్యుమెంట్ చేస్తాడు 1 day లో. ఇక్కడ 1 day లో క్లియర్ గా లాస్ట్ ఇయర్ మే మంత్ లో నిజంగానే జనాలు వచ్చి కొంటున్నారా? వీళ్ళ బినామీల మీద బినామీలు చేయించారు, ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. బినామీల ట్రాన్సాక్షన్ ఆల్రెడీ తను ఈ దత్త నాగేంద్ర అని చెప్పేసి ఆల్రెడీ ఇంప్లీడ్ అయి ఉన్నాడు దీంట్లో. ఈయన పేరు మీద ఒక 5, వీళ్ళ మిసెస్ పైన మీద 5 డాక్యుమెంట్స్. ఒకటే ఉమాదేవి మీద 5 ఈ కేసులో ఇంప్లీడ్ అయిన వాళ్ళు ఇంప్లీడ్ ఫస్ట్ నుంచే ఉన్నారు. దత్త నాగేంద్ర కుమార్ ఆయన పేరు మీద 5. అట్లా వాళ్ళ మెంబర్స్ కి క్రియేట్ చేస్తాడు. అంటే మల్టిప్లై చేసి దాన్ని లిటిగేషన్ పెడదామని. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? ఇప్పుడు ఈ విల్లాస్ కోర్టు స్టే ఆర్డర్ ఉంది ఎవరు అమ్మతో కొనొద్దని, కానీ ఈయన మాత్రం మేనేజ్ చేసి ఏదో సేల్ చేస్తున్నారు. అడిగితే మాత్రం గుండాలతో బెదిరిస్తున్నాడు. ఓకే, సో దయచేసి ఇప్పుడు వీళ్ళు ఎందుకు వచ్చినారు, నేను ఎందుకు వీళ్ళు పిలిపించిన అంటే ఈ IQON వెస్ట్ వీళ్ళు అంకుర్ హోమ్స్ వాళ్ళది నా జైపాల్ రెడ్డి, ఏం పేరు ఏమి తిమ్మయ్య గారి జైపాల్ రెడ్డి అండ్ రవికాంత్ రెడ్డి అండ్ ఇంకొక రవికాంత్ వీళ్ళందరూ కలిసి వెంచర్ వీళ్ళ మామకు సంబంధించిన భూమిని జీపీఏకి తీసుకొని చేస్తున్నారట. ఈ భూమి మాదని వీళ్ళు కొట్లాడుతున్నారు. డిస్ప్యూట్ నడుస్తున్నది కోర్టులో. ఈ కేసు పెండింగ్ లో ఉన్నది. కోర్టు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ట్రాన్సాక్షన్స్ జరగొద్దు అని చాలా క్లియర్ ఆర్డర్ ఇచ్చింది. ఎవరన్నా పొరపాటున పొయ్యి మోసపోతారేమో అని చెప్పి నేను కూడా నిన్న వాళ్ళు స్టోరీ చెప్పగానే ప్రజలని కొంత వాళ్ళు మొత్తం ఆర్థికంగా ఖతమైపోతారు. ఎందుకంటే ఆ విల్లా ఎంతెంతగా అమ్ముతున్నారు? ఒక్కొక్కటి 3 crore 3 కోట్ల రూపాయలతోని ఒక్కొక్క విల్లా అమ్ముతున్నారని మీరు పొరపాటున డబ్బులు పెట్టి అక్కడ బ్లాక్ అయినాయి అనుకోండి, ఇక ఆత్మహత్యలు తప్ప ఇంకొకటి ఏముండదు. సో కాబట్టి ముందుగా మిమ్మల్ని అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. శంకరపల్లి మోకిల దగ్గర ఉంది ఈ వెంచర్. ఫతేపూర్ అనే విలేజ్ లో శంకరపల్లి దగ్గర ఈ వెంచర్ ఉంది. అంకుర్ హోమ్స్ అని. జైపాల్ రెడ్డి దీనికి ఓనరు. సో దయచేసి ఎవరు కూడా పొరపాటున అక్కడికి వెళ్ళకండి. ఒకవేళ వాళ్ళు ఏమైనా మిమ్మల్ని సంప్రదిస్తే మీరు అన్ని డాక్యుమెంట్స్ ఇవ్వమనండి. డాక్యుమెంట్స్ ఇచ్చి మీరు ఒక అడ్వకేట్ కి ఎవరికైనా చూపించిన తర్వాత లేదు అంతా బాగానే ఉంది అని అనుకున్నప్పుడు అప్పుడేమైనా ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. ఇది నేను నిన్న సబ్ రిజిస్టర్ తో మాట్లాడినప్పుడు కూడా చాలా క్లియర్ గా చెప్పింది, ఇక నేను రిజిస్ట్రేషన్ చేయని ఇక్కడ అని అన్నాడు. ఆల్రెడీ 2 సేల్ డీడ్లు అయితే చేసేసిండు. సో కాబట్టి చాలా జాగ్రత్త. ఇట్లాంటి వాటి పట్ల మనం మోసపోవద్దు. ఉన్న అన్ని పోగొట్టుకొని లబోదివ్వం అంటే మనకు తర్వాత ఏం జరగదు. ఎందుకంటే వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ వెనకాల పెద్ద లీడర్లే ఉన్నారు. వాళ్ళు చాలా సేఫ్గా ఉంటారు. సో అందుకే ఈ 90 విల్లాల్లో దయచేసి వేలు పెట్టకండి, దయచేసి అటువైపు వెళ్ళకండి.
ఇతను ఫోన్ చేస్తే కూడా కస్టమర్స్ కేర్కి ఎలా చెప్తున్నారు అంటే వీళ్ళు మేము కాంప్రమైజ్ అయిపోయినాము కాంప్రమైజ్ అయినామని చెప్తున్నా అన్ని చెప్పుకుంటున్నాడు. సేల్ పర్సన్స్ ఉంటారు కదా ఇక్కడ, వాళ్ళు అడిగితే ఇట్లా చెప్తున్నారు. ఈ కస్టమర్ కూడా ఒకసారి కాల్ చేసి అడిగారు, ఒకసారి నా నెంబర్ ఆన్లైన్ లో ఉంటే చేశారు, ఇట్లా సేల్ చేసినా మీరు కాంప్రమైజ్ అయ్యారా అంటే నేను ఎప్పుడు చెప్పలేదు అంటే వాళ్ళు అంటున్నారు మేము సేల్ చేస్తాం, మేము చూసుకుంటాం, తర్వాత మేము మేనేజ్ చేస్తామని చెప్తున్నాడు అంట. ఇప్పుడు అర్బన్ ట్రిల్లా కూడా ఈయనదేనా? అర్బన్ ట్రిల్లా ఇది వేరే ప్రాజెక్ట్, ఇది వచ్చేసి ఐకాన్ వెస్ట్, మా దగ్గర ఉన్న ల్యాండ్ లో ఐకాన్ వెస్ట్ అని ప్రాజెక్ట్ ఇది. ఓకే, సో మీరు ఎవరు జనాలు కొనొద్దని మీరు చెప్పడానికి వచ్చి మోసపోతా అని చెప్పేసి, ఎందుకంటే కోర్టు ఆర్డర్ క్లియర్ గా ఉంది ఎవరు అమ్ముతాన్ని. సో ఒక్కొక్కటి వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళు ఎట్లా మేనేజ్ చేస్తున్నా తెలియదు. ఆల్రెడీ 60 అయిపోయినాయని చెప్తున్నాడు ఫోన్ చేస్తే. సో 60 అయిపోయినాయి అంటున్నాడు. కొన్ని లిమిటెడ్ మీకు తెలిసి అయితే 11 అయినాయా? మాకు మొత్తం తెలిసి వాళ్ళ ఇంటర్నల్ పర్సన్ వాళ్ళు కొంతమంది తెలిసిన వాళ్ళకి మొత్తం కలిపి ఒక 35 అగ్రిమెంట్స్ ఏమన్నా అయితే చెప్పలేము. మరి అగ్రిమెంట్ అయినప్పుడు మనకు తెలియదు, బ్యాంక్ లోన్ వచ్చినప్పుడు మనకు తెలియదు, ఎందుకంటే అట్ ద సేమ్ టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అప్పుడు ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు మనీ కూడా టోకెన్ అమౌంట్ తీసుకుంటూ ఉండొచ్చు, మేబీ తెలియదు. సో అంటే మల్టిపుల్ లిటిగేషన్ చేద్దామని ఆయన ప్లాన్. మీరు ఆ రోజు మీరు ఇంటర్వ్యూ ఇచ్చినారు కదా మీ సైట్ దగ్గర చాలా ఛానల్ లోగోలు అన్ని వచ్చినాయి కదా, మరి ఆయన వచ్చిన వాళ్ళందరూ భయపట్టించి ఆన్లైన్ లో పెడతాం కదా, వాళ్ళు భయపట్టించి తీపిచ్చేస్తాడు. వీడియో డిలీట్ చేయించి వీడియో మొత్తం డిలీట్ చేశాడు, కాపీ రైట్స్ కింద పెట్టాడు, అది పెట్టాడు, భయపట్టించి తీపిచ్చాడు. ఓకే, పెట్టినా కొద్ది తీపిచ్చేస్తున్నాడు. ఓకే, ఇది మనం వీడియో సపరేట్ మళ్ళీ అప్లోడ్ చేస్తాము. ఒకవేళ వీళ్ళు కోర్టుకి వెళ్ళో ఇంకో రకంగానో కాపీ రైట్ అయినా వీడియో డిలీట్ చేయించే అవకాశం కూడా ఉంటుంది. సో కాబట్టి డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఇమీడియట్ గా మీరు వీడియోని సపరేట్ గా అప్లోడ్ చేసిన వెంటనే డౌన్లోడ్ చేసుకొని మీరు విస్తృతంగా దీన్ని ప్రచారం చేసుకోండి. అవసరమైతే మీ యూట్యూబ్ ఛానల్స్ ఏమైనా ఉంటే వాటిలో కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీ కంటెంట్ కింద నేను ఈ వీడియోని ఇస్తున్నాను, ఎందుకంటే ప్రజలు నష్టపోవద్దు కాబట్టి మీరు ఆ ప్రయత్నం చేయండి. ఇప్పుడు కోర్టు కూడా లిబర్టీ ఇచ్చింది, మీకు డిస్ప్లే చేసుకోండి ఎక్కడైనా కోర్టు బయట అని చెప్పి ఇచ్చాను. ఎక్కడైనా కోర్టు బయట కూడా నేను ఒకసారి డిస్ప్లే అదే సైట్ దగ్గర పెట్టాను. ఓకే, ఇమ్మీడియట్ గా తీపిచ్చేస్తున్నాడు. ఏమని పెట్టారు ఇక్కడ? ఏమని? ప్లాంటిఫ్స్ ఆర్ ఎట్ లిబర్టీ టు డిస్ప్లే ఇన్ బోర్డ్స్ అవుట్ సైడ్ ద suit schedule property at different places that subject properly is under litigation in this suit in this court. అంటే మీరు లిటిగేషన్ లో ఉంది అని డిస్ప్లే పెట్టుకోవచ్చు అన్నారు. అయితే పెట్టగానే తీపిచ్చేస్తున్నాడు. సైడ్ దగ్గరకు వస్తే కంప్లైంట్, పోలీసులు కంప్లైంట్ ఇస్తున్నాడు. మరి మీ మామయ్య కదా, మీ మామతో కాంప్రమైజ్ అవ్వలేకపోతున్నారా మీరు? ఇప్పుడు ఆయన మామ చేతిలోంచి కూడా వెళ్ళిపోయింది. ఆయన ఏం చేశాడంటే, మా మామ చేతిలో ఉన్న సప్లిమెంటెడ్ డీడ్ ఉంటాయి కదా, సప్లిమెంట్ డీడ్ వచ్చిన తర్వాత 2023 జరిగింది ఇది. చేసిన తర్వాత మీ వాళ్ళు తీసుకుంటారని చెప్పేసి ఆయన పుణ్యాన్ని ఈయన పేరు మీద రాపించేసుకున్నాడు. సో ఒక 5 ఉంచేసి మిగతా ఆయన జయపాల్ రెడ్డి పైన, అంటే వాళ్ళ ఇంటర్నల్ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళ పైన సేల్ చేయించేసాడు డైరెక్ట్ గా. ఓకే, చూద్దాం, మనం దీన్ని ముందుకు తీసుకెళ్దాము. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో దయచేసి ప్రజలారా ఈ అంకుర హోమ్స్ జోలికి దయచేసి వెళ్ళే ప్రయత్నం చేయకండి, అనవసరంగా ఇబ్బందుల పాలవుతారు. ఒకవేళ మీకు అంతా పర్ఫెక్ట్ అనిపించినప్పుడు అప్పుడు ఆలోచించండి, మీరు లీగల్ ఒపీనియన్ తీసుకోవడం ప్రయత్నం చేయండి. ఒకవేళ వాళ్ళు కనుక మీకు కస్టమర్ కేర్స్ నుంచి కాల్స్ వస్తాయి, మేము డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలా, అక్కడ విల్లా కొంత బాగుంటుంది, మా జీవితం బాగుపడుతుంది, పిల్లల పేర్ల మీద రాయిస్తాం, ఇట్లాంటి వాటి జోలికి వెళ్ళకండి. 1కి 100 సార్లు ఆలోచించాలి. అక్కడ ఏమైనా FTL ఉందా, బఫర్ ఉందా, చెరువు ఉందా, గవర్నమెంట్ ల్యాండ్ ఏమైనా ఉందా, పొరపాటున చిన్న లిటిగేషన్ ఉంది అని తెలుసుకున్నా పక్కకు తప్పుకోవడమే. మస్తుగానే మనం ఒకవేళ కొనుక్కోవాలి అనుకుంటే జెన్యూన్గా అమ్ముతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారు, బిల్డర్లు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇట్లాంటి వాళ్ళ బెదిరించి మాఫియాల జోలికి మనం అస్సలు వెళ్ళకూడదు.